ఎలా మళ్ళీ పోయి చేసేది ఏం లేదన్నారు, అప్పటికప్పుడే మార్చారు. ఇది అర్థం కాలేదు నాకు. ఇప్పుడు పోరాడదాం అనపోతే ప్రజలు వస్తారు. సో వాళ్ళ కోసం ఏదో మళ్ళీ బిల్డప్ చేసేది ఏం ఇవ్వడానికి లేదంటున్నారు అసెంబ్లీలో. అదే అసలు ఆయన ప్రెస్ మీట్ లోనే చెప్పాడు, గత 5 ఏళ్ళు నిద్రపోయాం, కళ్ళు మూసుకున్నాం, ఇంకొక 5 ఏళ్ళు కళ్ళు మూసుకుందాం అని ఆయనే చెప్పాడు. ఏం చేయలేదు నేను పాలన, కళ్ళు మూసుకున్నాను 5 సంవత్సరాలు. కళ్ళు మూసుకునేది ఎందుకంటే 5గురు రెడ్లను పెట్టి మీ ఇష్టం దోచేసుకోండి, నేను కళ్ళు మూసుకుంటాను, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, మొత్తం మీదే, దోచుకున్నోడు దోచుకోండి, దాచుకున్నోడు దాచుకున్నాడు, పంచుకున్నోడు పంచుకోండి, మీ ఇష్టం, మీ చేతిలో పెట్టాను ఆంధ్రప్రదేశ్ అన్నట్టు కళ్ళు మూసుకున్నారు. సో ఇప్పుడు కూడా ఇంక ప్రతిపక్షంలో ఉన్నారు కదా, అప్పుడే పవర్ ఉన్నప్పుడే ఏం చేయలేని ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ప్రజల కోసం ఏం మాట్లాడతారు? ఇప్పుడు ఆయన మాట్లాడే అవసరం కూడా రాదులేండి. ప్రజల పక్షాన మనకు వచ్చిన ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడిద్ది, ప్రతి దానిలో తోడుగా ఉంటది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఛాన్స్ ఎవరు అనుకుంటున్నా? మన ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన అవసరం, ఆవశ్యకత ఉండదు. ఏం సమస్యలు ఉండవు, ప్రజలు బాగానే ఉంటారు ప్రశాంతంగా. కూటమి ప్రభుత్వం ప్రజల కష్టాలని నష్టాలని సమస్యలను తీర్చుది. వాళ్ళు చేసిన అవినీతిని వాళ్ళకున్న ఒకటే సమస్య ఏంటంటే, ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినప్పుడు అవినీతిలో పిహెచ్డి చేశారు కదా, ఈ పిహెచ్డి చేసిన మాస్టర్స్ అందరిని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి గౌరవప్రదంగా ఏదంటే ఇస్తారు కదా సర్టిఫికెట్, అలా ఒక్కొక్కరికి సర్టిఫికెట్ ఇచ్చి మనం వాళ్ళకి సన్మానం చేయడమే ఆగిందనమాట. ఈ పిహెచ్డి చేసిన పట్టాదారులు మున్సిపాలిటీ వ్యాన్ లో తీసుకొని పోవాలంటున్నారు ఆయన. అదే మున్సిపాలిటీ వ్యాన్ లో సగౌరవంగా వాళ్ళకి సన్మానం చేసి ఏ జైలుకు పంపించాలో, ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు మనకి జైళ్లు కూడా సరిపోవు, ఇక కొత్తగా జైలు అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా కొన్ని జైలు తయారు చేయాలి, ఇక్కడ కూడా కొన్ని జైలు. ఈ అవినీతి కోర్టులో నిరంతర శ్రమ అనమాట. ఈ దశాబ్దాల్లో ఎప్పుడు జరగని విధంగా కోర్టులు పనిచేయాల్సిన అవసరం